నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. మారుతూ ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీల కలయికతో ప్రభుత్వం నడుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీలో 135 స్థానాలు సంపాదించుకున్నటువంటి ఆ పార్టీలో ఒక అయోమయ పరిస్థితి అనేది కొనసాగుతూ వస్తుంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలోనే గ్రూపుల మధ్య, నేతల మధ్య వివాదాలు, విభేదాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో తాజాగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో, దానికి సంబంధించి ముఖ్యంగా కమిటీల్లో ఎవరైతే ఉండాలి, ఎవరికైతే బాధ్యతలు అప్పగించాలి అనే దాని మీద చాలా కసరత్తు చేసి పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్‌లో మొత్తం వివరాలు సేకరించిన తర్వాత కొంతమందికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. దానిలో భాగంగా చినబాబు అంటే తన కుమారుడు నారా లోకేష్‌కు కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారనే చెప్పాలి. పార్టీని లీడ్ చేయటం, ప్రభుత్వాన్ని కూడా నడిపించేటువంటి బాధ్యత. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం అది. ఇలాంటి తరుణంలో తన కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఏదైతే నారా, నందమూరి ఈ 2 ఫ్యామిలీస్ పార్టీకి ఒక రకమైనటువంటి ఫౌండేషన్ అని చెప్పాలి. ఇట్లాంటి క్రమంలో ఇటు సినీ రంగంలో అలాగే రాజకీయ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పూర్తి స్థాయిలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది. ఇది వాస్తవమా కాదనేది మనకు తెలియదు పూర్తి స్థాయి. ఎందుకనంటే వస్తున్నటువంటి ఆ యొక్క రూమర్స్ కానీ, గాసిప్స్ ఇక్కడే చెప్తున్నాను నేను. దీని సంబంధించి ఎక్కడా కూడా మేము నిర్ధారించట్లా. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అని మేము చెప్పట్లేదు. కానీ దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా సాగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవానికి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఎవరైతే ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నారో వారికి సపోర్ట్ చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అలాంటి సందర్భంలోనే ఆయనకు ప్రమాదం కూడా జరిగింది, రోడ్డు ప్రమాదం. ఇటువంటి క్రమంలో తాజాగా నందమూరి, నారా కుటుంబం మధ్య, ఆ 2 కుటుంబాల మధ్య కాస్త గ్యాప్ అనేది ఏర్పడింది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే, విషయమే. ఇట్లాంటి సందర్భంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయన పెట్టినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, సినీ ప్రముఖుల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఆయన ఎప్పుడు కూడా ఆయన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కానీ ఈసారి కాస్త భిన్నంగా ఉంది. అదేంటనేది ఒకసారి మనం చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి జన్మదినం సందర్భంగా ఆయన పెట్టినటువంటి పోస్ట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎన్సిబిఎన్ మావయ్య గారు. విషింగ్ యూ కంటిన్యూడ్ గుడ్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ ది స్ట్రెంగ్త్ టు లీడ్ అండ్ సర్వ్ అవర్ పీపుల్ విత్ ద సేమ్ డెడికేషన్ అండ్ విజన్. మే యూ లీడర్షిప్ కంటిన్యూ టు ఇన్స్పైర్. ఇది ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. మీ నేతృత్వంలో అందరూ కూడా పనిచేయాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అనేటువంటి అర్థంతో ఆయన పెట్టినటువంటి పోస్టు. ఇప్పుడు లీడర్షిప్ అనేది, ఆ లీడర్షిప్లో జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. వాస్తవానికి కూటమిలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా బలమైనటువంటి పొజిషన్లో ఉంది. కానీ ఇప్పుడు మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు గుడ్ బై చెప్పడం, లేదంటే వారి యొక్క సినీ జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. కొంతమంది అయితే సొంతంగా పార్టీలు పెడుతున్నారు. ఇట్లాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్కు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులు కానీ, ఆయన అనుచరగణం కానీ చాలా ఎక్కువ. మాస్ లీడర్గా ఒక మంచి ఆయనకు ఒక పట్టు ఉంది ఏపీలో, 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా. ఇట్లాంటి క్రమంలో
తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ సేవలను మరింతగా వినియోగించుకోవాలి. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, ఎందుకనంటే కుటుంబం కాబట్టి. ఇట్లాంటి క్రమంలో ఆయన ఇంకా ప్రత్యక్షంగా యాక్టివ్ రోల్లోకి వస్తే పార్టీ మరింతగా బలపడుతుంది అనేది. ఎందుకనంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా పరిణామాలు కాస్త వేగంగా మారుతున్నాయి. యువరక్తం అంతా కూడా పార్టీలో ఉండాలి, సీనియర్లను పక్కన పెట్టి, అంటే కాస్త వయసు పైబడినటువంటి వారిని పక్కన పెట్టాల్సిందే. ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, ఏ పార్టీ అయినా, ఏ వ్యవస్థ అయినా వయసు పైబడిన వారిని పక్కన పెట్టడం అనేది ఖాయంగా కనిపిస్తుంది. అది సహజమే. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో కూడా అటువంటి వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది కాబట్టి ఆ పార్టీలోకి యువతరాన్ని ఆహ్వానించాలి. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా ఎలాంటి డోకా లేకుండా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి అని ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దానిలో భాగంగానే ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేసి 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో కొత్త పోస్ట్ని క్రియేట్ చేశారు. ఆ పోస్టుకు బాధ్యతలు నారా లోకేష్కి అప్పగించారు. ఇక్కడే అర్థమవుతుంది, అంటే యువతరాన్ని, యువరక్తాన్ని పార్టీలో మరింతగా మనం ప్రోత్సహించాలి అనేది స్పష్టమవుతుంది. ఇటువంటి క్రమంలో దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీతో ఆయనకున్నటువంటి సంబంధాలు, ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్, చాలామందితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటు సినీ రంగ ప్రముఖులు కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు అంత యాక్టివ్గా లేనప్పటికీ, ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ వారు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను కూడా తెలుగుదేశం పార్టీ వినియోగించుకోవాలి. తద్వారా పార్టీ అన్ని విధాలుగా బలపడుతుంది అనే ఆలోచన అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇది వాస్తవమా కాదా అనేది ఇప్పుడు మనం చెప్పలేం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, పార్టీని బలోపేతం చేయటానికి ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. కాబట్టి అది కూడా ఆయన ఎక్కడ బయట వారు కాదు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తే, అందులోనూ నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ ఒక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీకే లాభం చేకూరే విధంగా ఉంటుంది, ఎక్కువ ప్రయోజనం ఆ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఆయన రాకను ఆహ్వానించాలి అనేది కూడా ఒక రకమైనటువంటి ప్రతిపాదనగా ఒక చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకమైనటువంటి అంశం. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆ పార్టీ మరింత బలపడుతుందా, లేకపోతే ఆయన వస్తారా రారా అనే అంశాలను కూడా మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.